అరే ఏడ చూసినా మన హిందువులే. తాళ్ళల్లో చూడండి హిందువులే. ఈదులల్లో చూడండి మన హిందువులే. గుడాంబ అడ్డాలలో చూడండి మన హిందువులే. వైన్ షాప్ ముందు చూడండి మన హిందువులే. బెల్ట్ షాప్ దగ్గర హిందువులే. పబ్బుల్లో చూసినా మన హిందువులే. ఇతర మతస్థులు అందరూ వారు వాళ్ళ వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ పనులు చేసుకుంటూ ఐక్యమత్యంతో ఆనందంగా ఉంటున్నారు. ఒక్క మన హిందూ మాత్రం మత్తుకు బానిసై హైందవ ధర్మానికి దూరమై పనిని చులకనగా చూస్తూ మత్తు మజా చేస్తూ దుర్భర జీవితం గడుపుతుండు. ఇతర మతస్థులు మాత్రం చిన్న పని పెద్ద పని అనే చిన్న చూపు లేకుండా దొరికిన ప్రతి పనిని సంతోషంగా చేస్తూ ఇంటిల్లి పాదితే ఆనందంగా జీవితం కొనసాగిస్తున్నారు. కానీ హిందువులు మాత్రం పొద్దున లేస్తే మద్యం, పొద్దుగూకితే మద్యం, పుడితే మద్యం, చస్తే మద్యం, బాధ కలిగితే మద్యం, ఆనందం అనిపిస్తే మద్యం, పండుగైన మద్యమే, పావుకిలో చికెన్ వండుకున్న మద్యమే, పెళ్లి జరిగిన మద్యమే, చావ జరిగిన మద్యమే, మిత్రుడు కలిసిన మద్యమే, శత్రుడు కలిసిన మద్యమే, అడుగడుగునా మద్యం, అనుక్షణం మద్యం. అప్పట్లో పెద్దలు ఎప్పుడో పెత్రామాసకో దసరాకో ఏదో కొంత మొక్కుబడిగా మద్యం తాగేటోళ్ళు. నేడు పండుగ లేదు, పబ్బం లేదు, వారం లేదు, దినం లేదు, ఎనీ టైం మద్యం మద్యం మద్యం. ఈ మద్యం మహమ్మారి అత్యధికంగా మన హిందువులనే ఆవహించింది. దీని నుంచి మన హిందువులు ఎప్పుడు బయటపడతారో. జై హింద్.